హాయ్ అండి అందరికీ. నా పేరు వెంకటేష్. ఎంట్రీస్ అయిన నెక్స్ట్ డే రోజు లోపలికి అందరు రాగానే నాగమణి గంట బాగా ఫైర్ మీద ఉన్నాడు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాడుతున్నాడు. ఎవరు సంజాయించినా వాళ్ళ మాట వినట్లేదు. ఫస్ట్ ఆదిత్య ఓం వచ్చి మాట్లాడుతున్నాడు, ఆయనను పట్టించుకోవట్లా. నిఖిల్ వచ్చి మాట్లాడుతున్నాడు, ఆయనను పట్టించుకోవట్లా. ఏది ఇష్టం వస్తే అది మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. ఆయనని ఫస్ట్ రోజే ఆయనని నామినేట్ చేసేలా బయటికి పంపించాలని చూసినారు కదా. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ లోపల పెట్టుకొని అట్లా ప్రవర్తిస్తున్నాడు. దాని తర్వాత అందరు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఈరోజు ఒక 3 గేమ్స్ ఉన్నాయి. 3 గేమ్స్లో ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ గేమ్లో ఎవరెవరు ఉన్నారంటే నిఖిల్, నబిల్, నైనిక, యష్మి, శేఖర్ భాష, బేబక్క, ఈ 6గురికి ఫస్ట్ గేమ్ పెట్టారు. ఫస్ట్ గేమ్ ఏంటంటే థర్డ్ గేమ్లో ఈ 6గురికి థర్డ్ గేమ్లో 6గురు పోటీ చేశారు. 6గురు బాగానే ఆడుతున్నారు. 6గురిలో ఫస్ట్ బేబక్క అవుట్ అయింది. సెకండ్ యష్మి అవుట్ అయింది. థర్డ్ నబిల్ శేఖర్ భాష. ఫోర్త్ నైనిక. ఫైనల్గా నిఖిల్ చీఫ్ అయ్యాడు. ఈ గేమ్లో అందరికంటే బాగా ఆడింది నైనిక ఎంత టఫ్ కాంపిటీషన్ ఇచ్చిందంటే వీళ్ళందరికీ, అంటే టాప్ 2లోకి వచ్చినప్పుడే అర్థమవుతుంది ఎంత స్ట్రాంగ్ కంటెండర్ అంటే. బాయ్స్ అందరికీ స్ట్రాంగ్ పోటీ ఇచ్చేటట్టే ఉంది. ఇంకా ముందు రోజుల్లో ఇంకా స్ట్రాంగ్ ఆడేటట్టు ఉంది. ఫస్ట్ రోజు ప్రూవ్ చేసుకుంది. ఫస్ట్ గేమ్లో నిఖిల్ చీఫ్గా ఎంపిక అయ్యాడు. తర్వాత వస్తే నెక్స్ట్ రెండో గేమ్లో నిఖిల్ తప్ప మిగతా 5 మంది సెకండ్ గేమ్ నబిల్, నైనిక, యష్మి, శేఖర్ భాష, బేబక్క, వీళ్ళ 5 మందికి సెకండ్ గేమ్ ఏంటంటే ఆ క్యాప్స్తో ఆడిన గేమ్లో వీళ్ళ ఐదుగురు పార్టిసిపేట్ చేశారు. వీళ్ళ 5గురిలో ఈసారి నైనిక ఇంకా స్ట్రాంగ్ ఆడింది. ఇంకా స్ట్రాంగ్ ఆడడం వల్ల నైనిక చీఫ్గా ఎంపిక అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ గేమ్లో బేబక్కకు అంత న్యాయం జరగలేనట్లు అనిపించింది. సంచాలక్ ఏం చేశాడంటే బేబక్క కాలు కింద తాకలేదు కానీ తాకిందని చెప్పింది. అది శనివారం రీక్యాప్లో చూస్తే తెలుస్తుంది. అది సంచాలక్ తప్పు చేశాడు. అది నాగార్జున గారు అడిగితే అడగచ్చు, రీక్యాప్ చేసి చూపించచ్చు. తర్వాత వీళ్ళిద్దరు మణికంఠ సీత కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది. మణికంఠ ఎందుకో కొంచెం ఓవర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడు. కొంచెం ఏదో తేడా కొడుతుంది నాకు మొత్తం మీద. నాకు తేడా అయితే కొడుతుంది. వీళ్ళ కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది. తర్వాత థర్డ్ గేమ్ వచ్చింది. థర్డ్ గేమ్ నుండి ఎగ్జిట్ ఫస్ట్ ఎవరైంది. ఫస్ట్ నబిల్ ఎగ్జిట్ అయిండు. నెక్స్ట్ బేబక్క ఎగ్జిట్ అయింది. తర్వాత శేఖర్ భాష ఎగ్జిట్ అయింది. ఈ థర్డ్ గేమ్ ఎట్లా చేసిందంటే హౌస్మేట్స్ ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళే చీఫ్గా ఎంపిక అవుతారని చెప్పారు. కానీ ఇది ఎందుకో కొంచెం కరెక్ట్ కాదనిపించింది. హౌస్మేట్స్తో ఎంపిక చేస్తే అందరికీ న్యాయం జరగదు. వీళ్ళు ఒక్కొక్కరిని నామినేట్ చేసి ఒక్కొక్కరిని ఎగ్జిట్ చేసి వీళ్ళ ముగ్గురిని ఎగ్జిట్ చేసి యష్మిని చీఫ్గా ఎంపిక చేశారు. దీంతో ఎపిసోడ్ మొత్తం పూర్తి అయింది. దీని తర్వాత అర్ధరాత్రి వీళ్ళకు చాలా గొడవలైనవి. ఏదో ఎవరెవరో ఏమేమి మాట్లాడుతున్నారు. ఆమె చీఫ్ చేసినందుకు అది ఎవరికి నచ్చట్లా. గేమ్ పెట్టింటే బాగుందని అందరూ అనుకుంటున్నారు. అర్ధరాత్రి శాంతిసేపు 12 దాకా బాగానే గొడవలు జరిగినాయి. నెక్స్ట్ ఎపిసోడ్ గురించి రేపు మాట్లాడుతున్నాం. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.